వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్షు బ్లాగ్స్ అట్ హోమ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి అండి. ప్రసాదం స్టైల్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, పక్కా కొలతలతో ఈజీగా అయిపోయే విధంగా. ముందుగా అయితే దానికోసం ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేనైతే 1 కప్ వరకు రవ్వను తీసుకొని రవ్వను ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసుకున్నానండి. పచ్చివాసన పోయే వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు పక్కన బాయిలింగ్కి అయితే వాటర్ పెట్టేశాను, ఒక 4 కప్స్ వరకు. అవి కూడా బాయిల్ అయిపోయాయి, రవ్వ కూడా రోస్ట్ అయిపోయింది. కాబట్టి ఈ వాటర్ అనేది నేను ఇందులోకి యాడ్ చేసుకొని రవ్వని మంచిగా ఉడకనిస్తున్నానండి. ఈ వాటర్లోనే మీకు కావాలంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది చూసారు కదా, దగ్గర పడిపోయిన తర్వాత నేనైతే ఇందులోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫుడ్ కలర్ అనేది మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. మీ ఇష్టం అండి, మీకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆరెంజ్ తీసుకున్నాను. చూసారు కదా, చక్కగా మిక్స్ అయిపోయి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో అయితే నేను షుగర్ తీసుకున్నాను. ఈ షుగర్ అంతా మంచిగా కరిగే వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలండి. షుగర్ కరిగేటప్పుడు ఇలా పల్చగా అయితే వస్తుందండి. కొద్దిగా గట్టిపడే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, షుగర్ అంతా మంచిగా కరిగిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఫెస్టివల్స్ అప్పుడు ఈ రెసిపీ అనేది అయితే మనము ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు రవ్వ గట్టిపడిపోయిన తర్వాత నేనైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ రవ్వ మనకు చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిపడుతుందండి. సో దాన్ని బట్టి మీరు వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మనము సర్వ్ చేసుకుందామండి. చూసారు కదండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా అయితే మనము రవ్వ కేసరి అనేది అయితే చేసుకున్నాము. అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ప్రసాదం అంటే టెంపుల్లో పెట్టే ప్రసాదం స్టైల్లో అయితే ఉంటుంది. టేస్ట్ కూడా దానికి తీసిపోదండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.